సర్వైకల్ క్యాన్సర్ ఈ రోజుల్లో దీని గురించి బాగానే అవేర్నెస్ అయితే కలుగుతుంది. చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం రాకముందే ఎలా గుర్తించవచ్చు, అంటే వచ్చే రిస్క్ ఉందా లేదా అనేది సింపుల్ ప్యాప్స్మియర్ టెస్ట్ ఆర్ హెచ్పివి స్క్రీనింగ్స్తో మనం గుర్తించుకోవచ్చు. సరే, ప్యాప్స్మియర్ చేయించుకుంటున్నాం. ప్యాప్స్మియర్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్లో అబ్నార్మాలిటీ వస్తే డైరెక్ట్గా గర్భసంచి ఆపరేషన్కి వెళ్ళిపోవాలా? అవసరం లేదు. ప్యాప్స్మియర్లో మనకి చిన్న చిన్న చేంజెస్ వచ్చినా సరే సర్జరీ వరకు వెళ్లకుండా కాల్పోస్కోపీ అనేది ప్రొసీజర్ ఉంటుంది. కాల్పోస్కోపీ చేసుకుని అండ్ హెచ్పివి టెస్టింగ్ కూడా చేయించుకుంటే ఈ కాల్పోస్కోపీలో సర్విక్స్ని మ్యాగ్నిఫికేషన్ కింద విజువలైజ్ చేసి తర్వాత అవసరమైతే అక్కడ ఎస్టోవైట్ ఏరియాస్ కానీ అట్లాంటివి ఏమైనా కనిపిస్తే అప్పుడు మనం బయాప్సీ చేసుకుంటాం. బయాప్సీలో ఒకవేళ ప్రూవెన్ క్యాన్సర్ అని వస్తే అప్పుడు హిస్టరెక్టమీ అండ్ అదర్ ట్రీట్మెంట్స్. ప్రీ క్యాన్సరస్ లీజన్ స్టేజ్లోనే ఉంటే దానికి స్మాల్ ప్రొసీజర్తో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంతేగాని ఎప్పుడో నాకు క్యాన్సర్ వస్తుందని ఇప్పుడే ఒక 10 years తర్వాత 20 years తర్వాత క్యాన్సర్ వస్తుందని ఇప్పుడే గర్భసంచి ఆపరేషన్కి వెళ్ళడం మాత్రం అనవసరం.